వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని కేంద్ర పెద్దలు ఆయనకి పిలుపునిచ్చినట్లుగా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు ఈ ప్రచారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నాడని, ఢిల్లీ పెద్దలను కలవబోతున్నాడని వారి అపాయింట్మెంట్ కోరారు అన్నట్లుగా ఒక వర్షను, మరో వర్షన్ ఏమో అసలు ఢిల్లీ పెద్దలే జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ రమ్మని పిలుపునిచ్చారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. అసలు ఈ ప్రచారం చేయడం వెనక వైసీపీ వ్యూహరచన ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ ప్రచారానికి జరగడానికి ఒక నెల ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాలి అని చెప్పి అమిత్ షా గారిని అడిగారు. అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ అమిత్ షా గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మడానికి లేదు, షార్ట్ టర్మ్ అది టెంపరీ అని చెప్పి అన్నట్టుగా ఒక ఆయన మీడియాలో చెప్పారు. సరే, ఆ తర్వాత దాని పరిణామాలు ఎలా మలుపు తిరిగాయో మనం చూసాం. లాస్ట్కి అది ప్రాంతీయ విద్వేషాల దాకా తీసుకొచ్చేసారు కదా. సేమ్ ఆయన మాదిరిగా ఒక ఆయన మళ్ళీ 2-3 రోజుల నుంచి మొదలు పెట్టాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, నాకు ఒక ఎంపీ చెప్పాడు, తెలుగుదేశం పార్టీ ఎంపీఏ చెప్పాడు. నాకు ఏం చెప్పాడు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి మాట్లాడుతుంటారు, ఇది కాకుండా ఇంకేదన్నా మాట్లాడని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటారు అని చెప్పి ఈయనకి ఏదో ఒక ఎంపీ చెప్పారని చెప్పేసి ఇంకొక ఆయన మొదలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ వ్యాఖ్యలు చూస్తుంటే జనరల్గా ఎవరికైనా సింపుల్గా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి భావన కలగదా? అవును, జనరల్గా ఎందుకు చెబుతున్నారు? గతంలో అటువంటి వ్యాఖ్యలే బూమరాంగ్ అయిన విషయం చూశారు, మళ్ళీ అదే అటువంటి వ్యాఖ్యలే చేయడం, మళ్ళీ ఇంకొక యాంగిల్లో వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికప్పుడు లైవ్ లో పెట్టాలి. ఆ లైవ్ లో పెట్టినందుకు ప్రతిఫలం ఏదో ఉంటుంది అనేది జనరల్ గా అనేక మంది చెప్తూ ఉన్నారు కదా. ప్రతిఫలం సరే, అది ప్రతిఫలమా, తృణమా, ఫలమా, ప్రతిఫలమా మనకు తెలియదని మనం మాట్లాడుకోవడానికి అనవసరం. నాకెవరో చెప్పారని చెప్పేసి నేనేదో చెప్తే అది ఇంకా విశ్లేషణ ఏంటి, జర్నలిజం ఏంటి? ఆ మధ్య ఎలక్షన్ అనుకుంటా, నాకు ఆటోలో పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 లక్షల కోట్లు తిన్నాడని చెప్పి నాకు చెప్పాడు అని చెప్పి చెబితే ఎలా ఉంటుంది? కాదు కదా. అది ఒక విశ్లేషణ చేయాలన్నా, లేదంటే ఒక జర్నలిస్టిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వాలన్నా కానీ ఎంతో కొంత 100% ఏ జర్నలిస్ట్ ఇవ్వలేడు, ఏ పేపర్, ఏ మీడియా ఇవ్వలేదు. ఎందుకంటే అసలు జర్నలిజం ప్రాథమిక సూత్రమే నీకు ఇన్ఫర్మేషన్ నువ్వు ప్రజలకు పాస్ చేయటమే. ఇన్ఫర్మేషన్ అంతే, అథెంటికేషన్ కాదు. జర్నలిజం సూత్రం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే. నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ సంస్థలు అది నిజమా కాదా అని చెప్పి సమాజానికి చెప్పాలి. ఆ ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు మనం కాదు తెలిసేది. జర్నలిజం కాదు, మీడియా కాదు, మనం జడ్జిలం కాదు, మనం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలం కాదు. కాబట్టి మీడియా ఎంతవరకు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేట వరకు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా 100% కాదు. ఒక 10% సమాచారం అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలో కూడా జర్నలిస్టులు చెప్తారు. ఒక 10%, 20% నిజం ఉండాలి. ఆ తర్వాత మిగతాది 80% ఇన్వెస్టిగేషన్ సంస్థలు చేస్తాయి. అట్లా కాకుండా ఏం లేకుండా వాళ్ళు ఎవరో పోయే దానయ్య చెప్పాడని చెప్పి ఆ దానయ్య నాకు చెప్పాడు అని చెప్పేసి మనం చెప్తే ఇలానే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీలో ఒక బలమైనటువంటి నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ సోకాళ్ళు 1 or 2%, 3%, 4% ఈ సోషల్ మీడియాలో చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఢిల్లీలో అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం బలహీనపడిద్ది ఆ విధంగా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ కావాలి, జనం ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి బలం ఉంది అని చెప్పుకోవాలి, లేదంటే ర్యాలీ గారు, లేదంటే ఉన్నటువంటి నాయకులు కూడా వెళ్ళిపోతారేమో, ఇలాంటివి ఉండొచ్చు. ఉంటే ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనుక కేంద్ర ప్రభుత్వంలో బలం ఉండి, లేదా కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ ఉంటే రాష్ట్ర సమస్యల మీద వెళ్ళి పోరాడచ్చు కదా. పొగాకు సమస్య ఉంది,
తర్వాత టమాటాల రేట్ల ధరలు అదే సమస్య ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి కదా, అసలు పంటలకు గిట్టుబాటు ధరలు లేదని రైతులు అనేక సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు కదా. ఈ సమస్యల మీద మీరు అక్కడికి వెళ్ళి కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చేసి మా రైతులకి ఈ సమస్య ఉంది, మా రాష్ట్రంలో ఈ సమస్య ఉంది అని చెప్పి చెప్పచ్చుగా పోయి. అలాంటి సజెషన్స్ సోకాళ్ళు ఈ పర్సన్స్ ఇవ్వచ్చుగా. అసలు ఢిల్లీకే వెళ్తలేదు ఆయన, అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఫస్ట్ ఒక 2-3 రోజుల నుంచి లీక్ వచ్చింది. అపాయింట్మెంట్ అసలు ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి 2019లో అయినప్పుడే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాల తొలి రోజుల్లో. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఆ తర్వాత అక్కడికి డోర్స్ ఓపెన్ అయినాయి అక్కడ. పైగా ఎప్పుడు ఓపెన్ అయినాయి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాను కానీ పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేవు, దేవుడి దయ్యాది, అక్కడ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు, అంతకంటే పవర్ఫుల్ లీడరు అమిత్ షా గారు ఉన్నారు, వాళ్ళని కాదని ఒక్క నిర్ణయం కూడా నేను తీసుకోను, అన్ని ఏది చేసినా వాళ్ళకి చెప్పే తీసుకుంటాను నిర్ణయాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే చెప్పారు కదా. ఆ తర్వాత కదా అపాయింట్మెంట్ వచ్చింది అప్పుడు. ఓకే, సో ఇప్పుడు అపాయింట్మెంట్ ఎందుకోసం అపాయింట్మెంట్ పోనీ అపాయింట్మెంట్ సరే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ రమ్మన్నారు అనుకుందాం, ఎవరు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఎందుకు రమ్మంటారు వాళ్ళు ఇప్పుడు? పోనీ ఆయన దగ్గర ఉన్న ఎంపీలు ఢిల్లీ బీజేపీ పెద్దలను కాదని వెళ్ళిపోతారైనా? కాదుగా. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసినా లేదంటే జస్ట్ ఒక కాకిలతో కబురు పంపినా కానీ నువ్వు వద్దన్నా కానీ సపోర్ట్ చేస్తున్నావు కదా. రాష్ట్రపతి ఎన్నికలలో సపోర్ట్ చేసావు, వద్దనకపోయినా కాకితో కబురు పంపితే చేసావు కదా. రాష్ట్రపతి ఎన్నికలకు, ఉపరాష్ట్రపతి ఎన్నికలకి, రీసెంట్ గా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలకి, తర్వాత పార్లమెంట్ బయట సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి ఇంకెందుకు పిలుస్తారు? నువ్వు సపోర్ట్ చేయకపోతే అక్కడ ఏదన్నా ఇబ్బంది కలిగితే అప్పుడు పిలుస్తారు. అసలు నువ్వు సపోర్ట్ చేయనని చెప్పి చెప్పడానికి ఛాన్సే లేదు కదా అసలు. అలాంటప్పుడు ఎందుకు పిలుస్తారు? ఒకటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం గురించి చర్చించడానికి వాళ్ళు పిలుస్తారా? ఛాన్స్ లేదు కదా. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన భాగం కాదు కదా పిలవడానికి. ఒకవేళ ఈయన ఏదైనా అపాయింట్మెంట్ ఏదైనా అడిగితే జనరల్ గా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏదో అడుగుతున్నారు కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, దానికేం తప్పు లేదు, కలవచ్చు కూడా. వాళ్ళు పిలిచి ఈయనతో మాట్లాడే అంత నెసెసిటీ ఏముంది, అంత అవసరం ఏముంది? దాన్ని వాళ్ళే పిలిచారని చెప్పుకునే ప్రచారం చేయటం అనేది బహుశా అది కరెక్ట్ కాకపోవచ్చు. బట్ వీళ్ళేదో ప్రయత్నం చేస్తున్నారు, అపాయింట్మెంట్ కోసం అంటున్నారు. సరే, అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే ఇస్తే వచ్చు, మాట్లాడొచ్చు. మాట్లాడిన అక్కడ పోయి ఏం మాట్లాడుతూ ఎందుకు పిలిపిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నాడు అనగానే గుర్తొచ్చేది ఏంది ప్రజలకి? వెంటనే కేసులు ఇవేగా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పోతున్నాడంటే కేసుల గురించి అనుకుంటున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసుల గురించి అనుకుంటారు. ఒకవేళ ఏదన్నా పిలిచి చెప్పాలి, లేదంటే ఈయన పోయి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడినా, ఒకవేళ వాళ్ళు పిలిస్తే నిజంగా పిలిస్తే సరే, పాత కేసుల వరకు అయిపోయింది. ఇప్పుడు కొత్త కేసు లిక్కర్ స్కామ్ వచ్చింది, దాంట్లో అరెస్ట్ కాక తప్పదు అనేటువంటి, ఒకవేళ అదేమన్నా చెప్పడానికి ఏమన్నా పిలిచింటారు, అంటే నిజంగా ఈయన ఒక ఆయన చెప్తున్నాడు కదా, ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ పెద్దలు పిలుస్తున్నారు, అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళే రమ్మంటున్నారు అని చెప్పి అది నిజమైతే బహుశా పాత కేసుల వరకు ఓకే, అప్పుడేదో చెప్పేసాము, కమిట్ అయిపోయింది, ఇప్పుడు కొత్త కేసులు ఉన్నాయి, వీటికేమి మేము కమిట్ ఇవ్వలేము, అరెస్ట్ తప్పదని చెప్పి ఒకవేళ చెప్పడానికి. లేదు, ఈయన అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనుకో, ఈయన అపాయింట్మెంట్ తీసుకొని ఈయన వెళ్తే ఏం చెప్పడానికి? ఆయన కూడా ఇదే చెప్తారు కదా, ఇట్లా కేసులు వచ్చినాయి, ఇప్పుడు ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఫైనల్కి వచ్చింది, ఆల్రెడీ రాజకేష్ రెడ్డి వీళ్ళందరిది అయిపోయింది, వాంగ్మూలాలను ఇచ్చేశారు, మరి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కి నాకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అడగడానికన్నా ఉంటుంది. ఇంతకుమించి ఏముంటాయి? ఇంతకుమించి ఇంకేం మాట్లాడటానికి ఈయన వెళ్తారు, లేకపోతే వాళ్ళు ఈయన ఏం మాట్లాడటానికి పిలిపిస్తారు అనేది మనకు మరి అంత అవసరం. ఇప్పుడు చంద్రబాబు గారిని పిలిపించారంటే కూటమిలో కాబట్టి పిలిపిస్తారు. కానీ ఇప్పుడు ఏమన్నా అక్కడ ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు ఉంది, అది పాస్ కాదు, ఈయన సపోర్ట్ చేయకపోతే అనేది ఏమన్నా ఉందా? లేదు కదా. ఇప్పుడు కాదని వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితే లేదు కదా. ఉండేది ఎంపీలు 3-4 ఉన్నారు, ఈ 3-4 వ్యతిరేకంగా వేసే పరిస్థితి ఉండదు.
వెయ్యరు కూడా, ఉమ్, వేసే ఛాన్సే లేదు. వాళ్ళు అడిగిన అడగకపోయినా వ్యతిరేకంగా అయితే వెయ్యరు. ఉమ్, మరి ఇంకేందుకు పిలుస్తారు? ఒక అదైనా సరే ఫోన్ చేసి లేకపోతే ఎవరో ఒకటి చెప్పి పంపిస్తారు. ఉమ్. ఫోన్ చేసి పిలిపించి రమ్మని చెప్పి మాట్లాడేంత అనేది కేవలం ఈ ఒకళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలు ఎప్పటికప్పుడు ఎత్తి ఒక బలమైన నాయకులుగా చూపించేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం అని చెప్పి అనుకోవాలి తప్పితే ఉమ్. ఇది అథెంటిక్ న్యూస్ కాదని అనుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.